EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మీరు కుంభమేళాకు వెళ్తుంటే ఈ 10 విషయాలు తెలుసుకోండి. హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం. తిరుమలలో రథసప్తమి వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు. దిల్ రాజును ఆయన కార్యాలయానికి తీసుకెళ్లిన ఐటీ అధికారులు. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళలో ఈరోజు 12వ రోజు. ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. సాధారణంగా కుంభమేళ 12 సంవత్సరాలకోసారి నిర్వహిస్తారు. ఇలాంటి సమయంలో గంగలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. కానీ ఈసారి జరుగుతున్న మహాకుంభమేళ అత్యంత ప్రత్యేకమైంది. 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. అందుకే ప్రయాగ్రాజ్లో రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మీరు కూడా మహాకుంభమేళానికి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి. అప్పుడు ఎటువంటి సమస్య రాదు. హైదరాబాద్ ఫన్ మోజీతో యూట్యూబ్లో ప్రేక్షకులను నవ్వించిన సుశాంత్ మహన్ బృందం సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన మన్వంతర మోషన్ పిక్చర్స్, డెమిగాడ్ క్రియేటివ్స్ విఎఫ్ఎక్స్ యానిమల్ స్టూడియోలను కథానాయకుడు కిరణ్ అబ్బవరం ప్రారంభించారు. వినూత్నమైన ఆలోచనతో ప్రేక్షకులకు దగ్గరైన ఫన్ మోజీ టీం సినిమా రంగంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్న కిరణ్ అబ్బవరం తన తాజా చిత్రం దిల్ రుభా కూడా విఎఫ్ఎక్స్ అందిస్తుండడం మరింత సంతోషంగా ఉందన్నారు. ముగ్గురితో ప్రారంభమై ప్రస్తుతం 40 మందితో పనిచేస్తుండడం పట్ల ఆ ఫన్ మోజీ బృందాన్ని కిరణ్ అబ్బవరం అభినందించారు. దావోస్ పర్యటన ముగించుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. సింగపూర్ దావోస్ పర్యటనను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు కార్యకర్తలు కొనియాడారు. దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కూర్చుంది. గత పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు కాగా ఈసారి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపుగా 50,000 ఉద్యోగాలు రానున్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీలో భాగంగా దిల్ రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి ఐటీ అధికారులు తీసుకెళ్లారు. దిల్ రాజు నివాసంలో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అనంతరం సాగర్ సొసైటీలోని కార్యాలయాన్ని తమ వాహనంలో తీసుకెళ్లారు. ఎస్వీసీ ఆఫీసులోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మినీ బ్రహ్మోత్సవాల తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. రథసప్తమి వేడుకకు సంబంధించి ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్లో అదనపు ఈవో వివిధ రంగాల అధికారులతో ఈవో సమీక్షించారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి తిరుమల మాడవీధుల్లో ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. శ్రీవారికి నిర్వహించే ఉత్సవాల్లో రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి
అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో ఎడిషనల్ ఈవో గారు, టీటీడీ సిబ్బంది, పి గారు, కలెక్టర్ గారు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఇంతకుముందే ఎడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్డ్గా అందరికీ కూడా వారి వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం, అందరితో చర్చించి ఈ ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. 7 వాహనాల్లో శ్రీవారు మాడ వీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తారు. దీనికోసం 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే పుష్కరిణిలో కూడా చక్ర స్నానం కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది. ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. విఐపీలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు. బ్రేక్ దర్శనాలు రిఫరల్స్ అనేవి ఉండవు. ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు. ఆ రోజు ముందు రోజు తర్వాత రోజు కూడా అంటే 3, 4, 5 తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు. ఆ రోజు మాత్రమే సరదర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ ప్రత్యేక దర్శనాలు ఏవైతే దివ్యాంగులకు ఉన్నది, సీనియర్ సిటిజన్స్ కి, పేరెంట్స్ విత్ ఇన్ఫాంట్స్, ఈ ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేయబడతాయి. ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నాం. ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా టైం టు టైం సమీక్ష చేసుకొని అన్ని కూడా కార్యక్రమాలు బాగా చేస్తాం. వాహన సేవలు 5:30కి సూర్యప్రభ వాహనం ప్రారంభం అవుతుంది. 9 గంటలకి చంద్రప్రభ వాహనంతో ముగుస్తుంది. గ్యాలరీలో ఉండే భక్తుల కోసం వారు చాలా మంది రాత్రే వస్తారు కాబట్టి వారికి ఇక్కడ ఆహార పానీయాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే గ్యాలరీలో ఉండే వాళ్ళకి సౌకర్యం దగ్గర నుంచి వారికి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ కూడా అన్ని కూడా ఈ అన్నప్రసాదాలన్నీ కూడా టైం టు టైం ఏర్పాటు చేయడానికి భద్రతా పరంగా పోలీసు వ్యవస్థ నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి కూడా వారు కూడా చేస్తున్నారు. వారితో కూడా చర్చించడం జరిగింది. ఎక్కడెక్కడ ఎక్కువ మంది భక్తులు, ఎక్కువ ప్రెషర్ ఎక్కడ తాకిడి ఎక్కువ ఉంటుందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటి దగ్గర చర్యలు తీసుకోవాలని కూడా చర్చించడం జరిగింది. వారు కూడా వీలైతే అదనపు సిబ్బందిని పెట్టి ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా, ఇలాంటి ప్రెషర్స్ లేకుండా చూసుకోవడానికి వారు కూడా వారి ప్లాన్స్ కూడా చేస్తున్నారు. సో అందరికీ నమస్కారం. ఈ రథసప్తమికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తాము. సో లాస్ట్ టైం ఉన్న బందోబస్తు కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ మందిని పోస్ట్ చేసుకొని మెయిన్గా మనకున్న ప్రధాన ఇదేమంటే ఈ మాడా స్ట్రీట్స్లో ఉన్న పబ్లిక్ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, తర్వాత గ్యాలరీస్కి వచ్చినప్పుడు పబ్లిక్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో యొక్క మేనేజ్మెంట్ కావచ్చు, అట్లాగే బయట ట్రాఫిక్ సంబంధించిన మేనేజ్మెంట్ కావచ్చు. ఇది మనకు ముందున్నటువంటి 3 మెయిన్ సబ్జెక్ట్స్. సో దానికి సంబంధించి మనం లాస్ట్ ఇయర్స్లో ఎక్కడెక్కడైతే కొంత ల్యాప్సెస్ ఉన్నాయి, కొంచెం షార్ట్ ఫాల్స్లో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఈసారి పకడ్బందీగా చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విధంగా అన్ని విధాలా చర్యలు తీసుకుంటాం. ఎస్జీఆర్ఎఫ్ కోసం రిక్వెస్ట్ చేస్తాము. సో ఆ ఎస్జీఆర్ఎఫ్ సపోర్ట్ కూడా తీసుకుంటాం. నా ఇష్టం, బరాబర్ నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా. కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే మీకేం ప్రాబ్లం? రేవంత్ రెడ్డి ఫోటో నాకు ఇష్టమైతే పెట్టుకుంటా, లేకుంటే లేదు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నేను మండల ప్రెసిడెంట్ కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు. ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటి చెప్పు? దొంగతనం చేస్తున్నావా చెప్పు. అంటే ప్రజెంట్ రేవంత్ రెడ్డి వాళ్ళ ఆలోచన అనేది తెలివి తక్కువ ఆలోచన. ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటుంది, ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటుంది. ఇది నా ఇల్లు, నీ ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు, నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు, అధికార నివాసం. వాళ్ళనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే పెట్టలేదు, కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీసులో అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ ఫోటో ఉంటది, ఎందుకుంటే తప్పేంటిది నా ఇంట్లో ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు.
కండువా కూడా వేసుకుంటలేరని ఒక ఆరోపణ చేస్తుంది. అవి మస్తు ఉంటాయి కండువలు, కండువలతో ఏ సంబంధం? వెంకట 23 సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్ లో పనిచేసినాం. టీఎన్జే ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి ఒక 7 మంది 6 మంది ముఖ్యమంత్రితో టచ్లు ఉన్నాం. మేము కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి మాకే సిగ్గేస్తుంది. ఖమ్మం జిల్లా సూరాపేట మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభలో ఎవరో హైదరాబాద్ నుండి లిస్ట్ ఇస్తే వాళ్ళని ఎంపిక చేస్తారా? మేము కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అధికారితో వాగ్వాదానికి దిగిన సూరాపేట సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణ చౌదరి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని మాధవానంద ఆశ్రమంలో శనివారం రోజున శ్రీ పాండురంగ ఆశ్రమం భగవత సేవా సమాజం ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు జరుగుతుందని, ఈ జపయజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అర్చకులు విఠల రాజపన్నియా శర్మ తెలిపారు. భావానంద క్షేత్రంలో శతకోటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనావరాణ్యం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. శతకోటి జపయజ్ఞంలో అంటే 100 కోట్లు జపయజ్ఞంలో భాగంగా మిటోడి గ్రామంలో భావానంద క్షేత్రంలో సామూహికంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సామూహికంగా పారాయణ జరపడుతుండగా భక్తులు గమనించి అధిక సంఖ్యలో పాల్గొనే ధనులు కావు. ఈ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఈ జపయజ్ఞంలో పాల్గొన్న వారికి ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యం పొందుతుంది మరియు దుష్ట శక్తుల యొక్క దోషం కూడా తొలగిపోతుంది కనుక భక్తులు గమనించి అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక పారాయణలో పాల్గొని ధనులు కావాలని కోరుతున్నాం. అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ను పరిశీలించిన మంత్రి నారాయణ 2015 జనవరి 1వ తేదీన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లో రైతులు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా వేలని లక్ష్యంగా పెట్టుకుని ఐకానిక్ భవనాల్లో డిజైన్లను నార్మల్ ఫాస్టర్ చేత చేయించాం. అధికారులు, ఉద్యోగులు, జడ్జీల కోసం 2019కి ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్లు ప్రారంభించాయి. మాపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలు ఆపేసింది. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్గా చేయాలని డిజైన్ విషయం. స్థాయి అధికారులు అందరూ ఒకే చోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేషన్ టవర్లు డిజైన్ చేశారు. ఫ్లోర్లు 28.41 లక్షల చదరపడుగులు. అదేవిధంగా టవర్ 3 and 4 తీసుకుంటే అది కూడా 40 ఫ్లోర్లు, అది 23.42 లక్షల చదరపడుగులు. హైకోర్టు మొత్తం 7 అంతస్తులు 20.3 లక్షల చదరపడుగులు. మొత్తం GI టవర్స్ 5గా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 కానీ, మోహన్ గారు వెనక్కి వస్తే మేము కూడా తీసుకుంటాం, మీరే కాదు. మీరు కుంభమేళాకు వెళ్తుంటే ఈ 10 విషయాలు తెలుసుకోండి. హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్, ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం. తిరుమలలో రథసప్తమి, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.